Hi everyone, IBBS clerk test number 40. Now question number 66 నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి రీజనింగ్ సెక్షన్. సో ఫస్ట్ వన్ స్టార్టింగ్ పజిల్ ఇచ్చారు మనకి. Each of the six cars U, V, W, X, Y and Z has traveled different number of kilometers. X has traveled more than only Z. X has traveled more than only Z. ఎప్పుడైతే ఓన్లీ అన్నారో మనకి 1, 2, 3, 4, 5, 6. సో ఆర్డర్ తీసుకుని X has ట్రావెల్డ్ మోర్ దెన్ ఓన్లీ జెడ్. ఎక్స్ అనేవాడు జెడ్ కన్నా మాత్రమే అంటున్నాడు కాబట్టి ఇలా ట్రావెల్ చేస్తారు. నెక్స్ట్ వన్ డబ్ల్యూ హ్యాస్ ట్రావెల్డ్ మోర్ దెన్ బోత్ యూ అండ్ వి. డబ్ల్యూ అనేవాడు బోత్ యూ అండ్ వి కన్నా ఎక్కువ ట్రావెల్ చేస్తాడు, బట్ నాట్ ద హైయెస్ట్. కానీ హైయెస్ట్ అయితే కాదు అంటున్నారండి. అండ్ ద నెక్స్ట్ వన్ వి హ్యాస్ ట్రావెల్డ్ మోర్ దెన్ యూ. వి హ్యాస్ ట్రావెల్డ్ మోర్ దెన్ యూ అన్నప్పుడు డబ్ల్యూ ఇక్కడ తీసుకుంటాడు. సో ద రిమైనింగ్ లెటర్ మనకి మిగిలిపోయిన లెటర్ వచ్చి యువి డబ్ల్యూఎక్స్ వై మిగిలిపోయింది కాబట్టి వై టాప్ ప్లేస్ లో. అండ్ ద నెక్స్ట్ వన్ ద కార్ విచ్ ట్రావెల్ ద సెకండ్ లోయెస్ట్ ఈస్ 32. సెకండ్ లోయెస్ట్ వచ్చి 32 అంటున్నారు కాబట్టి సెకండ్ లోయెస్ట్ 32 తీసుకుందామండి. అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ ద కార్ విచ్ హ్యాస్ ట్రావెల్ ద సెకండ్ హైయెస్ట్ హ్యాస్ ట్రావెల్ ద 90 కిలోమీటర్స్. సెకండ్ హైయెస్ట్ వచ్చి 90 అన్నారు కాబట్టి డబ్ల్యూ ఇస్ ద 90 కిలోమీటర్స్ అవుతుంది. And the next one, V has traveled 23 less kilometers than W. W కన్నా 23 less లో ఉండాలి అంటున్నారు కాబట్టి W వచ్చి 90 కాబట్టి 23 తీసేద్దామండి. సో 7 and 67 అవుతుంది. సో ఇది వచ్చి V కి కాబట్టి V వచ్చి 67. నా ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి వెరిఫై చేసుకుందాం. If the number of kilometers traveled by car Z is more than 20, Z is more than 20 and as an odd number, Z is more than 20 as an odd number which is divisible by 3 but not 9, which is divisible by 3 but not 9, how many kilometers cars Z traveled? సో జెడ్ అసలు ఎంత ట్రావెల్ చేస్తా అంటున్నారు. దీని ఇక్కడ వాల్యూ ఎలా ఉండాలంటే మోర్ దెన్ 20 అయి ఉండాలి, అలాగే ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అయి ఉండాలి అంటున్నాడండి. సో 3తో డివిజిబుల్ అవ్వాలి, మోర్ దెన్ 20 అవ్వాలి, బట్ 32 బిలో ఉండాలి. 32 వాల్యూ కన్నా తక్కువ ఉండాలి, 20కి ఎబో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తే 21 అనేది మనకి వెరిఫికేషన్ యూజ్ అవుతుంది. 3తో డివిజిబుల్ అవుతుంది, 9తో అవ్వదండి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ద నెక్స్ట్ వన్, which of the following cars has traveled the third lowest number of kilometers? Third lowest అంటే 1, 2, 3 U కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. హౌ మెనీ కిలోమీటర్స్ హ్యాస్ కార్ యూ పాసిబుల్లీ ట్రావెల్డ్? సో యూ అనేది ఎక్కడ పాసిబుల్లీ ఛాన్స్ ఉంటుంది కిలోమీటర్స్ అన్నారు. 67కి 52కి బిట్వీన్ లో ఉన్న వాల్యూ వెరిఫై చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది 58 కాబట్టి 58 కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు మనకి. ఫస్ట్ ఎస్ నుంచి కేకి వెళ్ళాలి అంటున్నారండి. ఎస్ నుంచి కేకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ నో రిలేషన్ కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ టీ నుంచి పీకి వెళ్ళాలి అంటున్నారు. నా టీ నుంచి పీకి వెళ్ళాలి అంటే టీ నుంచి కేకి వెళ్ళి కే నుంచి పీకి వెళ్తాం. టీ నుంచి కేకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే కే నుంచి పీకి రివర్స్ లో వచ్చేటప్పుడు నో రిలేషన్. సో ఎస్ 1 ఫెయిల్ 2 ఫెయిల్ కాబట్టి నెయిదర్ 1 నాట్ 2 అయిందండి. నెయిదర్ 1 నాట్ 2 ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్ టీ నుంచి వైకి వెళ్ళాలి అంటున్నారు. టీ నుంచి వైకి వెళ్ళాలంటే టీ టు ఎల్కి వెళ్ళి ఎల్ నుంచి వైకి వెళ్తాం. సో టీ నుంచి ఎల్కి రివర్స్ లో వస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అలాగే ఎల్ నుంచి వైకి వెళ్ళేటప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. సో బోత్ కంక్లూషన్స్ ఇస్ ద సేమ్ లెటర్స్ కాబట్టి ఎయిదర్ 1 నాట్ 2 అంటామండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్ ఓ నుంచి జేకి వెళ్ళాలి అంటున్నారు. ఓ నుంచి జేకి రివర్స్ లో వెళ్ళినా ఎటు వెళ్ళినా మనకి నో రిలేషన్ కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఫెయిల్ అయింది. దెన్ సెకండ్ కంక్లూజన్ కే టు ఎన్. కే నుంచి ఎల్కి వెళ్ళాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. దెన్ సెకండ్ కంక్లూజన్ ఇస్ ద ట్రూ కాబట్టి సెకండ్ కంక్లూజన్ ఉన్న ఆప్షన్ వెరిఫై చేసుకుంటే ఫిఫ్త్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్ కే టు ఓ. కే నుంచి ఓకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు మనకి గ్రేటర్ దెన్ 1 ఇస్ ద ట్రూ. నెక్స్ట్ వై నుంచి ఎల్కి వెళ్ళాలన్నప్పుడు వై నుంచి ఎల్కి రివర్స్ లో వస్తే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. వై నుంచి ఎల్కి రివర్స్ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే సెకండ్ కంక్లూజన్ ఫెయిల్ అవుతుంది. ఓన్లీ కంక్లూజన్ 1 ఇస్ ద ట్రూ కాబట్టి కంక్లూజన్ 1 ఇస్ ద ట్రూ. ద నెక్స్ట్ వన్ క్యూ టు ఏ. క్యూ నుంచి ఏకి మూవ్ చేయాలి అంటున్నారండి. సో ఏ ఇక్కడ మనకు అప్రోచ్ ఎవరితో ఉన్నారంటే కేతో ఉన్నారంటే క్యూ నుంచి కేకి మూవ్ చేసి కే నుంచి ఏకి వెళ్తాం. క్యూ నుంచి కేకి గ్రేటర్ దెన్ అయితే కే నుంచి ఏకి రివర్స్ లో కూడా గ్రేటర్ దెన్ కాబట్టి కంక్లూజన్ 1 ఇస్ ద ట్రూ. నెక్స్ట్ వన్ ఏ నుంచి క్యూకి వెళ్ళాలంటే అసలు పైన స్టేట్మెంట్ లో ఈక్వల్ టు లేనప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం కాబట్టి 1 and 2 అనేది ఫెయిల్ అవుతుందండి. ఓన్లీ 1 ఇస్ ద ట్రూ. ఓన్లీ 1 ఉన్న ఆప్షన్ వెరిఫై చేసుకుంటే ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. And the next one is C, D, E, F, W, X, Y and Z are sitting around the circular facing the center but not necessarily in the same order. Each one of them is also related to C in the some way or the other. సో సర్కిల్ కమ్ బ్లడ్ రిలేషన్ ఇదంతా ఫ్యామిలీ సి ఫ్యామిలీ అని చెప్తున్నారండి. అంటే
సికి రిలేటెడ్ గా సంబంధించిన ఫ్యామిలీ అని చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ మనం సర్కిల్ ఫామ్ చేసుకుందాం మళ్ళీ. Now first point, W sits to the immediate right of C. C కి immediate right లో W రావాలి అంటున్నారు. And the next one, only 3 people sit between C's wife and B. C's wife and W. C's wife కి W కి between 3 members రావాలంటున్నారు. W ఇక్కడ ఉన్నారు కాబట్టి C's wife. ఇదంతా C ఫ్యామిలీసే కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ గా C's wife అని రాయకుండా వైఫ్ అని రాసుకుంటున్నాను. W కి ఆపోజిట్ లో వైఫ్ ఉంటారు. And the next one, only one person sit between C's wife and C's brother. Wife కి brother కి between one member ఉండాలంటే either left side or right side వస్తుంది కాబట్టి వైఫ్ ఇక్కడ తీసుకుంటే బ్రదర్ అనే కాంబినేషన్ ఇక్కడ తీసుకున్నానండి ఒక పాసిబిలిటీ. దెన్ ద అదర్ పాసిబిలిటీకి వెళ్దాం మళ్ళీ సెకండ్ పాసిబిలిటీకి వెళ్తున్నానండి. సో సి డబ్ల్యూ అండ్ ద నెక్స్ట్ వన్ వైఫ్ అండ్ ద నెక్స్ట్ వన్ వైఫ్ కి బ్రదర్ కి బిట్వీన్ వన్ మెంబర్ కాబట్టి వైఫ్ ఇక్కడ ఉంటే బ్రదర్ ఇక్కడ తీసుకున్నాను. సో వైఫ్ కి బ్రదర్ కి బిట్వీన్ వన్ మెంబర్ ఏదర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాబట్టి 2 కాంబినేషన్స్ తో వెళ్తున్నాను. అండ్ ద నెక్స్ట్ పాయింట్కి వెళ్దామండి. F sits to the immediate left of C's brother. బ్రదర్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో F ఉండాలి అంటున్నారు కాబట్టి బ్రదర్ ఇక్కడ ఉన్నారండి, ఇమీడియట్ లెఫ్ట్ లో F ఉన్నారు. బ్రదర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇమీడియట్ లెఫ్ట్ లో F రావాలంటే F డౌన్ లోకి వస్తారండి. బ్రదర్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో F రావాలి. Y sits third to the left of F. F కి థర్డ్ లెఫ్ట్ లో Y రావాలి అంటున్నారు. సో F ఇక్కడ ఉన్నారు కాబట్టి F కి థర్డ్ లెఫ్ట్ 1 2 3 అంటే Y ఇక్కడ తీసుకుంటానండి. అదే F ఇక్కడ ఉంటే థర్డ్ లెఫ్ట్ టాప్ కి వెళ్తుంది కాబట్టి Y ఇక్కడ ప్లేస్ అవుతారు. సో Y sits third to the left of F. Next one, only one person sit between Y and C's son. Y కి C's son కి బిట్వీన్ వన్ మెంబర్ ఉండాలి అంటున్నారండి. సో Y ఇక్కడ ఉన్నారండి, ఇక్కడైతే సన్ కుదరదు కాబట్టి ఇక్కడ మనం W ని సన్ కింద తీసుకున్నాం. సో ఇక్కడ చెక్ చేసుకుంటే Y ఇక్కడ ఉన్నారు, సన్ ని ఇక్కడ తీసుకోలేం కాబట్టి ఇక్కడ తీసుకుందాం. రైట్, ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ Y అండ్ C's son. Y కి C's son కి బిట్వీన్ వన్ మెంబర్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్కి వెళ్దాం. D sits third to the right of C's daughter. C's daughter కి అంటే డాటర్ కి థర్డ్ రైట్ లో D కూర్చోవాలి. X sits to the immediate left of D. సో D ని ప్లేస్ చేసిన చోట ఇమీడియట్ లెఫ్ట్ లో X రావాలి అంటున్నారు. 2 నైబర్స్ ప్లేస్ ఉన్న సర్కిల్ చూసుకుంటే ఇక్కడ మనకి 2 ఛాన్సెస్ లోనే ఉంటాయండి, ఈ రెండిట్లోనే ఛాన్స్ ఉంటుంది. D ని ప్లేస్ చేశాక D కి ఇమీడియట్ లెఫ్ట్ లో X రావాలి అంటున్నారు. D ని అయితే ఇక్కడ మనం ప్లేస్ చేయలేం, ఎందుకంటే ఇమీడియట్ లెఫ్ట్ లో ఆల్రెడీ Y ఉన్నారు కాబట్టి ముందు ఫస్ట్ మనం D కి ఇమీడియట్ లెఫ్ట్ లో X ప్లేస్ చేసుకుందామండి. ఈ D ఎలా ఉంటారంటే డాటర్ కి థర్డ్ రైట్ లో ఉండాలి అంటున్నారు కాబట్టి నో 1 2 3 కాబట్టి డాటర్ ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో డాటర్. సో ఇక్కడ పాసిబిలిటీ చెక్ చేసుకుందాం. సెకండ్ పాసిబిలిటీ, D కి ఇమీడియట్ లెఫ్ట్ లో X రావాలంటే D ఇక్కడ తీసుకుంటే X తీసుకోవచ్చు, D ఇక్కడ తీసుకుని X తీసుకోవచ్చు, అంటే ఇక్కడ ఛాన్సెస్ పెరుగుతున్నాయి. ఓన్లీ వన్ పర్సన్. నెక్స్ట్ వన్, డాటర్ కి థర్డ్ రైట్ లో D రావాలి అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను D ని ఇక్కడ తీసుకుని D కి ఇమీడియట్ లెఫ్ట్ లో X ఇక్కడ రాశాను, ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నానండి. D కి ఇమీడియట్ లెఫ్ట్ లో X ఇక్కడ తీసుకుంటే ఈ D ఎలా ఉండాలి అంటున్నారంటే X sits to the immediate left of D. డాటర్ కి థర్డ్ రైట్ లో D రావాలి. ఇప్పుడు D నేను ఇక్కడ అప్లై చేసినట్లయితే డాటర్ కి థర్డ్ రైట్ అంటే డాటర్ ఇక్కడ కుదరదు కదండి, 1 2 3 అంటే ఆల్రెడీ బ్రదర్ ఉన్నారు అంటే ఇక్కడ D ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చెక్ చేసుకుంటాను మళ్ళీ. D కి ఇమీడియట్ లెఫ్ట్ X అని ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ D ఎలా ఉంటారంటే డాటర్ కి థర్డ్ రైట్ కాబట్టి ఇక్కడే మ్యాచ్ అవుతుంది, అంటే సేమ్ ఛాన్సెస్ మళ్ళీ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. మనం D ఇక్కడ తీసుకున్నామండి, D కి ఇమీడియట్ లెఫ్ట్ లో X తీసుకున్నాను, D కి ఇమీడియట్ లెఫ్ట్ X, అండ్ ఇక్కడ డాటర్ కి థర్డ్ రైట్ లో మనకి D రావాలి కాబట్టి F ఈస్ ద డాటర్ అవుతారు ఇక్కడ. సో దిస్ ఈస్ ద డాటర్. అండ్ ద నెక్స్ట్ వన్, ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ X అండ్ C's సిస్టర్. X కి C's సిస్టర్ కి బిట్వీన్ ఒకళ్ళు ఉండాలి అంటున్నారు. సో X ఇక్కడ ఉన్నారండి, ఇటు పక్క సిస్టర్ వెళ్ళలేం కాబట్టి F దగ్గర సిస్టర్ వస్తారు. అలాగే X ఇక్కడ ఉన్నారు కాబట్టి డాటర్ ఉన్నారు కాబట్టి ఇటు సైడ్ మనకి సిస్టర్ వస్తారండి. X కి సిస్టర్ కి బిట్వీన్ వన్ మెంబర్. అండ్ ద నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. E is an immediately neighbors of C's sister. C's sister కి ఇమీడియట్ నైబర్ లో E ఉండాలి అంటున్నారు. సో సిస్టర్ కి ఇమీడియట్ నైబర్ లో E రావాలంటే అసలు ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఈ కండిషన్ మొత్తం ఫెయిల్ అయిపోయిందండి. సిస్టర్ కి ఇమీడియట్ రైట్ లో E రావాలంటే ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు మనం. అండ్ ద నెక్స్ట్ వన్, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ సిస్టర్ అండ్ ఫాదర్. సిస్టర్ కి ఫాదర్ కి బిట్వీన్ 2 members రావాలి అంటే బాటమ్ నుంచి అయితే మూవ్ చేయలేం కాబట్టి టాప్ నుంచి వెళ్తే ఇక్కడ వస్తారండి. సిస్టర్ కి ఫాదర్ కి బిట్వీన్ 2 members. And the next one, C's mother sits to the second to the right of Z. Z కి సెకండ్ రైట్ లో మదర్ కూర్చోవాలి అంటున్నారండి. Z కి సెకండ్ రైట్ లో మదర్ కూర్చోవాలంటే మనకున్న ఒక్క ఛాన్స్ ఇక్కడ ఒక్క చోటే ఉన్నారండి, Z కి సెకండ్ రైట్ లో మదర్. సో ఇది
డేటా అయిపోయింది. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఈజీగానే ఉంటాయండి. యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్, యాజ్ పర్ ద గివెన్ సీటింగ్ అరేంజ్మెంట్స్, ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు జెడ్ అంటున్నారండి. ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు జెడ్ అంటే ఆపోజిట్ ఇచ్చారు. ఇన్ ద సేమ్ వే వై ఈజ్ రిలేటెడ్ టు ఈ అన్నారు, వైకి ఆపోజిట్ ఈ తీసుకున్నాను. దెన్ ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్ డి, సో డీకి ఆపోజిట్ డబ్ల్యూ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మదర్ ఆఫ్ సి, సి యొక్క మదర్ ఎవరు అంటున్నారండి, సి యొక్క మదర్ ఎక్స్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు వై, వై వెళ్ళి ఈనేమని పిలుస్తారు అంటున్నారండి. వై వెళ్ళి ఈని పిలవాలంటే, సో వై వెళ్ళి ఈని పిలవాలి అంటున్నారు. వై వెళ్ళి ఈని సన్నే కదని పిలిచేది, ఎందుకంటే సి వాళ్ళ ఫాదర్ వచ్చి వై, సి వాళ్ళ బ్రదర్ వచ్చి ఈ, సో కాబట్టి ఖచ్చితంగా ఈ వై వచ్చి ఈని పిలవాలంటే సన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. హూ సిట్స్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ సీస్ వైఫ్, సీస్ వైఫ్ కి ఇమిడియట్ లెఫ్ట్ లో ఎవరున్నారు, సీస్ వైఫ్ అంటే ఎవరు, డి, డికి ఇమిడియట్ లెఫ్ట్ లో ఎవరున్నారంటే ఎక్స్ అండి. సో ఎక్స్ ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ అని ఇవ్వలేదు కాబట్టి ఇంకో అప్రోచ్ వెళ్తాం ఏముంది. సో ఈ ఎక్స్ గురించి ఏం చెప్తున్నారంటే థర్డ్ ఆప్షన్ సీస్ మదర్. సో డికి ఇమిడియట్ లెఫ్ట్ లో ఉంది ఎవరంటే సీస్ మదర్ అండి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. సో ఆప్షన్ నుంచి మూవ్ చేశాను అంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ ద ఇన్ఫర్మేషన్, ఏది ట్రూ అంటున్నారండి. ఎక్స్ ఈజ్ అన్ ఇమిడియట్లీ నైబర్ ఆఫ్ వై, ఎక్స్ అనేవాడు ఇమిడియట్లీ నైబర్స్ ఆఫ్ వై కాబట్టి దెన్ ఫస్ట్ ఆప్షనే మనకి ట్రూ అవుతుందండి. ద నెక్స్ట్ వన్, లాజికల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సమ్ డెబిట్స్ ఆర్ క్రెడిట్స్ అంటున్నారండి. సో సింపుల్ గా డయాగ్రామ్ లేకుండా అయినా మనం ట్రై చేయొచ్చు. సో స్టేట్మెంట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నెగిటివ్స్ రావండి. సో బోత్ ఫెయిల్, నైదర్ వన్ నాట్ టూ. సో 5 క్వశ్చన్స్ ఇలా చేయమని కాదు నా ఉద్దేశం, 5 లో 1 or 2 క్వశ్చన్స్ అయినా ఇలాంటి టెక్నిక్స్ ని మనం యూజ్ చేయొచ్చు కదా, టైం సేవ్ అయితే. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ నో ఎడ్జ్ ఈజ్ ఏ మిల్క్ అంటున్నారు, సమ్ బ్రింక్స్ ఆర్ ఎడ్జెస్ అంటున్నారు. స్టేట్మెంట్ లో సమ్ నో ఉన్నప్పుడు కంక్లూజన్ సమ్ నాట్ మీద ఉంటేనే అప్పుడు మనం సర్కిల్ డ్రా చేసుకునే వాళ్ళం ఇట్లా. బట్ అయినా అవసరం లేదండి, సమ్ ఎడ్జెస్ ఆర్ డ్రింక్ అని రివర్స్ లో చేసుకోవచ్చు, సమ్ ఎడ్జెస్ ఆర్ బ్రింక్ అని ఫెయిల్ అయింది. నెక్స్ట్ వన్, నో ఎడ్జ్ ఈజ్ ఏ లింక్ అంటే నో లింక్ ఈజ్ ఎడ్జెస్ అని ఇలా స్టేట్మెంట్ ని రివర్స్ చేసుకోవచ్చు. సో ఇది ఫెయిల్ అయింది. బ్రింక్ లింక్ ఎయిదర్ 1 or 2 అని చెప్పి డైరెక్ట్ గా కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుందండి. నో ఎడ్జ్ అండ్ లింక్ అండ్ నెక్స్ట్ వన్ సమ్ బ్రింక్స్ ఆర్ ఎడ్జెస్. ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు ఫస్ట్ కంక్లూజన్ సమ్ బ్రింక్స్ ఆర్ లింక్స్ అనేది సమ్ బ్రింక్స్, నో ఎడ్జ్ ఈజ్ ఏ లింక్, ఇగోండి నో ఎడ్జ్ ఈజ్ ఏ లింక్, నో బ్రింక్ ఈజ్ ఏ ఎడ్జెస్, సమ్ బ్రింక్స్ ఆర్ ఎడ్జెస్. ఫస్ట్ ఏమన్నారు, సమ్ బ్రింక్స్ ఆర్ లింక్స్ అంటే మే ఆర్ మే నాట్ కేసెస్. సెకండ్ కంక్లూజన్ నో బ్రింక్ ఈజ్ ఏ లింక్ ఈజ్ అండ్ మే ఆర్ మే నాట్ కేసెస్. బోత్ ఆర్ మే ఆర్ మే నాట్ కేసెస్, either 1 or 2 అని కూడా డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ సమ్ ఆల్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఫెయిల్ అయిపోతుంది. సెకండ్ వన్ వెరిఫై చేసుకుంటే సమ్ స్కీమ్స్ ఆర్ ప్లాట్స్ అని, నెక్స్ట్ వన్ ఆల్ ప్లాట్స్ ఆర్ అవుట్ లైన్స్ అని ఇలా తీసుకున్నప్పుడు ఈ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ వస్తే ఖచ్చితంగా కంక్లూజన్ సమ్ రైట్ అయిపోతుంది, మనం చదవవసరం లేదండి. దెన్ సెకండ్ కంక్లూజన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ పాజిటివ్ గా ఉందండి, స్టేట్మెంట్ పాజిటివ్ ఉన్నప్పుడు పాసిబిలిటీ రైట్ ఆన్సర్. అలాగే స్టేట్మెంట్ పాజిటివ్ గా ఉంది, అట్ ద సేమ్ స్టేట్మెంట్ లో మినిమం 2 ఆల్స్ ఉండాలి. స్టేట్మెంట్ లో 2 ఆల్స్ ఉంటేనే మనం ఆల్ అనే కంక్లూజన్ మీద ఫోకస్ పెట్టగలం. బట్ ఇక్కడ లేదు కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ద ట్రూ. ఓన్లీ కంక్లూజన్ 1 ఉన్న ఆప్షన్ చెక్ చేస్తే 5th ఆప్షన్ కాబట్టి 5th ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ ఆల్ నో సమ్ కాంబినేషన్, మళ్ళీ ఆల్ స్ట్రీట్స్ ఆర్ పాత్స్ అంటున్నారు. నో పాత్ అండ్ స్ట్రీట్. నెక్స్ట్ వన్, నో పాత్ ఈజ్ ఎ రోడ్. నెక్స్ట్ వన్, సమ్ రోడ్స్ ఆర్ లేన్స్. నో పాత్ ఈజ్ ఏ రోడ్ పాత్. ఫస్ట్ వన్, నో రోడ్ ఈజ్ ఏ స్ట్రీట్, ఏ రోడ్డు స్ట్రీట్ కాదు అంటున్నాడు, రైట్ ఆన్సర్ కదా. రోడ్ పాత్ కాదు అన్నప్పుడు స్ట్రీట్ కూడా కాదు కాబట్టి రైట్ ఆన్సర్. ఆల్ స్ట్రీట్స్ బీయింగ్ ఏ లేన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ, స్ట్రీట్స్ అన్ని లేన్స్ లోకి వస్తాయి అంటున్నారు. తప్పే ఉందండి, ఈ స్ట్రీట్స్ అన్ని లేన్స్ లోకి ఇలా తీసుకుని రావచ్చు, పాసిబిలిటీ కండిషన్ కాబట్టి. దెన్ బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోత్ 1 and 2 ఉన్న ఆప్షన్ వెరిఫై చేసుకుంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. And the next one, blood relation, U is the sister of P, U is the sister of P, P is the father, P is the father of M, P has only one son, P has only one son, M is the brother of J, M is the brother of J అన్నప్పుడు J అనేది మనకి ఫీమేల్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, Y is the brother of J, sorry, Y is the mother of J, Y is the mother of J, J is married to S, J is married to S. How is S related to Y? Y వెళ్ళి S ని ఏమని పిలుస్తారంటే సన్ ఇన్ లా కాబట్టి సన్ ఇన్ లా 5th ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్, హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు J? J వెళ్ళి U ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ మనకి J వెళ్ళి U ని పిలవాలంటే ఆంట్ కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. ద నెక్స్ట్ వన్, కోడింగ్ డికోడింగ్. వాట్ మే బి ద పాసిబుల్ కోడ్ ఫర్ అమేజింగ్ సిడ్నీ అన్నారండి. ఫస్ట్ అమెజాన్ కి వెరిఫై చేద్దాం. సో అమేజింగ్ ఎక్కడ ఉందంటే 1 లో లేదు, 2 లో లేదు, 3 లో లేదు, 4 లో ఎక్కడ లేదు అమేజింగ్. అంటే అమేజింగ్ ఇస్ ద లేటెస్ట్ వర్డ్ కాబట్టి దీన్ని వెయిట్ చేద్దాం. డైరెక్ట్ గా సెకండ్ వర్డ్కి వెళ్దాం. సిడ్నీ, సిడ్నీ మనకి 1 లో ఉందండి, 2 లో ఉంది, 3 లో లేదు, 4 లో ఉంది. అంటే 1 to 4 లో సిడ్నీ ఉంది కాబట్టి
1 to 4 లో వెరిఫై చేసుకుంటే 1 to 4 లో వెరిఫై చేసుకుంటే ఎంయూ కాంబినేషన్ లేదండి. అండ్ నెక్స్ట్ వన్ టీఏ 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 టీఏ. సో సిడ్నీకి టీఏ వస్తుంది. ఇప్పుడు అమేజింగ్ ఇస్ ద లేటెస్ట్ వర్డ్ కాబట్టి ఆప్షన్ నుంచి వెళ్దామండి. ఇది ఫెయిల్ అవుతుంది, ఇది ఫెయిల్ అవుతుంది. టీఏ కాంబినేషన్ లో ఇక్కడ క్యూఈ అన్నాడు. క్యూఈ ఆల్రెడీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇది ఫెయిల్ అయింది. టీఏ కాంబినేషన్ లో ఎక్స్జెడ్ అన్నారండి. ఎక్స్జెడ్ ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి అమేజింగ్ ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు. దెన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ అఫీషియల్. సో అఫీషియల్ కి కోడ్ ఏంటి అంటున్నారండి. 1 లో అఫీషియల్ ఉంది, 2 లో లేదు, 3 లో లేదు, 4 లో లేదు. సో ఓన్లీ 1 లోనే అఫీషియల్ ఉంది కాబట్టి 1 లోనే వెరిఫై చేసుకుందాం. 1 లోనే అఫీషియల్ వెరిఫై చేసుకుంటే ఎంయూ సో కాదు. నెక్స్ట్ టీఏ కాదండి. నెక్స్ట్ ఓఎస్ అయితే ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు. సో ఓఎస్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ డస్ ద కోడ్ ఫర్ ఎంయూ. ఎంయూకి డికోడింగ్ అడుగుతున్నారు. ఎంయూ అనేది మనకి 1 లో ఉందండి. ఎంయూ అనేది మనకి 3 లో ఉంది. ఎంయూ 1 and 3 లో ఉంది కాబట్టి 1 and 3 లో వెరిఫై చేస్తే 1 and 3 లో వెరిఫై చేసుకోవాలి మనం. అఫీషియల్ అనేది లేదండి. నెక్స్ట్ విజిట్ అనేది ఉంది ఇక్కడ మనకి. విజిట్ ఛాన్స్ ఉంది. ఆప్షన్ లో విజిట్ నుంచి వెళ్తే ఉంటే కనుక 2 కూడా ఇస్తున్నాడు. సో 2. సో కొంతవరకు ఆప్షన్స్ కూడా మనకి హెల్ప్ అవుతాయి. మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇఫ్ బెస్ట్ మళ్ళీ ఇక్కడ 1 2 3 4 స్టేట్మెంట్స్ కి ఇంక్లూడింగ్ ఇది కూడా యాడ్ అవుతుందండి. మొత్తం 5 బేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెస్ట్ టూరిజం ప్లేసెస్ అని చెప్పి ఈజ్ అ కోడెడ్ యాజ్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ లో యాడ్ అయింది. దెన్ ఇన్ ద గివెన్ ద కోడ్ లాంగ్వేజ్ దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ట్రిప్ ఫర్ బెస్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ట్రిప్ వెరిఫై చేద్దాం. సో ట్రిప్ అనేది ఎక్కడ ఉందంటే 1 లో ట్రిప్ లేదండి, 2 లో లేదు, 3 లో లేదు, 4 లో ట్రిప్ ఉంది. ఓన్లీ 4 లోనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా యాడ్ అయిన దాంట్లో కూడా మనకి ట్రిప్ లేదు. సో ట్రిప్ అనేది ఓన్లీ 4 లోనే ఉంది కాబట్టి 4 లోనే ప్లేస్ అవ్వాలి. టీఏ వెరిఫై చేస్తే రిపీట్ అవుతుందండి. బీవీ అనేది ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఖచ్చితంగా బీవీ తీసుకోవచ్చు. ఏది ట్రిప్కి వచ్చి బీవీ. నెక్స్ట్ ఫర్కి వెళ్ళాలి కాబట్టి 1 లో లేదండి, 2 లో ఉంది ఫర్. సో 2 లో ఫర్ ఉంది, అగైన్ 4 లో ఉంది. 2 and 4 లో ఫర్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా యాడ్ అయిన బెస్ట్ టూరిజం లో ఫర్ లేదు కాబట్టి మనం 2 and 4 లో వెరిఫై చేద్దాం. 2 and 4 లో వెరిఫై చేస్తే క్యూఈ అయితే అవ్వలేదండి. ఆర్ఐ అనేది 2 and 4 లో ఉంది. ఇక్కడ ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి సో ఫర్కి వచ్చి ఆర్ఐ. నెక్స్ట్ బెస్ట్ కి వెళ్తున్నానండి. మళ్ళీ బెస్ట్ అనేది ఇక్కడ మనకి ఎక్కడ కనపడలేదు అనుకుంటా. 1 2 3 4 లో బెస్ట్ లేదు. బట్ ఇప్పుడు యాడ్ అయిన క్వశ్చన్ లో ఇచ్చిన స్టేట్మెంట్ లో యాడ్ అయింది. బెస్ట్ టూరిజం లో బెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక్క చోట రిపీట్ అవ్వాలి మనకి. జిఎక్స్ ఆల్రెడీ రిపీటేషన్ లో ఉందండి. నెక్స్ట్ వైకే చూసుకుంటే వైకే కూడా రిపీట్ అవుతుంది. అంటే ఎన్ఎఫ్ వస్తుందండి. అంటే బీవీ ఆర్ఐ ఎన్ఎఫ్. సో అసలు ఇక్కడ బీవీఐ లేదు. నెక్స్ట్ బీవీ ఆర్ఐ ఎన్ఎఫ్ లేదు కాబట్టి ఇది ఫెయిల్. బీవీ ఆర్ఐ ఎన్ఎఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఫేమస్ ఇన్ ద కోడ్. ఫేమస్ కి ఏంటంటే 1 లో ఫేమస్ లేదంటే 2 లో ఫేమస్ ఉంది, 3 లో ఉంది. 2 and 3 లో ఫేమస్ ఉంది కాబట్టి 2 and 3 లో వెరిఫై చేసుకున్నాను అనుకోండి. క్యూఈ అనేది ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి క్యూఈ డైరెక్ట్ తీసుకోవచ్చు. క్యూఈ ఇన్ ద ఫిఫ్త్ ఆప్షన్ కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. నెక్స్ట్ వన్ మళ్ళీ పజిల్ ఇచ్చారు మనకి. 10 people are sitting 2 parallel rows. In each row is the 5 members. In the row 1 is the PQRS and T. All seated, all of them facing is the north. PQRST all of them facing is the north అంటే బాటమ్ లో ఉండాలి. అండ్ ద రిమైనింగ్ పర్సన్స్ వచ్చి రో 2 GHIJK ఆర్ ఆల్ ఆఫ్ దమ్ ఫేసింగ్ ఇస్ ద సౌత్. ఓకే, అంటే స్మాల్ లెటర్స్ పైన ఉండాలి. సో రైట్. సో 2 parallel rows తీసుకుందాం. ఫస్ట్ వన్ 1 2 3 4 5 again 1 2 3 4 5. Now first point. So PQRST all of them facing is the north. అంటే PQRST బాటమ్ లో కూర్చోవాలి. రైట్. ఫస్ట్ వన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఆర్ సీట్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది రో. ఆర్ సీట్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది రో. లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఆర్ ఉండాలి అంటున్నారు కాబట్టి PQRST ఇటే ఉంటారు కాబట్టి లెఫ్ట్ నుంచి సెకండ్ ప్లేస్ అంటే ఆర్ ఇక్కడ ప్లేస్ అయిపోతారు. సో ఆర్ సీట్స్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది రో. ద పర్సన్ ఫేసింగ్ ఆర్ కి ఎవరైతే ఫేస్ చేస్తారో సిట్స్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ జే. ఆర్ కి ఫేస్ చేసే అతను జే కి ఇమిడియట్ రైట్ లో ఉండాలి అంటున్నారు కాబట్టి జే కి ఇమిడియట్ రైట్ లో ఇక్కడ తీసుకున్నామండి. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ జే అండ్ హెచ్. జేకి హెచ్ కి బిట్వీన్ 1 member ఉండాలి అన్నప్పుడు దేర్ ఈస్ అ సెకండ్ పాసిబిలిటీ వస్తుందండి. సో ఒక హెచ్ ఇటు తీసుకున్నానండి, దెన్ ఇంకోటి అటు తీసుకోవచ్చు కాబట్టి మళ్ళీ మనం 2 possibilities కన్సిడర్ చేసుకోవాలి. 1 2 3 4 5 అగైన్ 1 2 3 4 5. ఇప్పుడు కన్సిడర్ చేద్దామండి. ఆర్ సేమ్ ఆర్ ప్లేస్ అయితే చేంజ్ అవ్వదు.
జేకి హెచ్కి బిట్వీన్ అన్నప్పుడు ఇటు తీసుకోవాలండి. జేకి హెచ్కి బిట్వీన్ 1 మెంబర్. పి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమీడియట్ రైట్ లో పి ఉండాలి అంటున్నారండి. పి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్, పి డస్ నాట్ ఫేసెస్ హెచ్. పి అనేవాడు హెచ్కి ఫేస్ చేయడం అన్నప్పుడు ఇక్కడైతే పాసిబిలిటీ ఇక్కడ వచ్చేస్తుందండి. ఇక్కడ చెక్ చేసుకుంటే ఎస్కి ఇమీడియట్ రైట్ లో పి ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదా ఎస్కి ఇమీడియట్ రైట్ లో పి ఇక్కడంటే వెయిట్ చేయాలి ఈ పాయింట్, లేదా ఇంకో పాసిబిలిటీ రాయాల్సి వస్తుంది మనం. ఎస్కి ఇమీడియట్ రైట్ లో పి తీసుకున్నాం. పి డస్ నాట్ ఫేసెస్ హెచ్. నెయిదర్ జీ నార్ కే ఫేసెస్ పి. జీ గాని కే గాని పీకి ఫేస్ చేయకూడదు అంటున్నారు. అంటే ఇంకా మనకి మిగిలిన లెటర్ ఏమొస్తుందండి ఇక్కడ, అయ్యే కదా. అంటే ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇటు ఎక్కువ ఛాన్స్ తీసుకుని వెళ్తున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్, కే ఈజ్ నెయిదర్ ఫేసెస్ ఆర్. కే ఈజ్ నెయిదర్ ఫేసెస్ ఆర్. కే ఈజ్ నెయిదర్ ఫేసెస్ ఆర్ నార్ సిట్ అట్ అన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. కే అనేవాడు ఆర్ కి ఫేస్ చేయకూడదు, ఎక్స్ట్రీమ్ ఎండ్ లోనూ ఉండకూడదు, అంటే కంప్లీట్ గా ఇది ఫెయిల్ అయిపోయింది. సో మనకి మళ్ళీ దీంట్లో నుంచి ఇంకో పాసిబిలిటీ ట్రై చేయడమే. ఎక్కడ ఆగిపోయిందంటే ఈ పాయింట్ మనకి ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ జే అండ్ హెచ్ తర్వాత పి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమీడియట్ రైట్ లో పి అనే పాయింట్ దగ్గర ఆగిందండి. ఎస్కి ఇమీడియట్ రైట్ లో పి ఇక్కడైనా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ అదే ఛాన్స్ లో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఇది కూడా ఫెయిల్ అయితే ఈ ఛాన్స్ ట్రై చేయాలి మనం. సో ఫస్ట్ ఇది ట్రై చేద్దామండి. ఎస్కి ఇమీడియట్ రైట్ లో పి. పి డస్ నాట్ ఫేసెస్ హెచ్. పి అనేవాడు ఫేసెస్ హెచ్ కాదు. నెక్స్ట్ నెయిదర్ జీ నార్ కే ఫేసెస్ పి. పీకి ఎదురుగా జీ గాని కే గాని ఉండకూడదంటే మనకి మిగిలింది ఐ కాబట్టి ఐ ప్లేస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్, కే ఈజ్ నెయిదర్ ఫేసెస్ ఆర్. కే అనేవాడు ఆర్ కి ఫేస్ చేయకూడదు, అలాగే ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండకూడదు, అంటే కే అనేది ఇక్కడ తీసుకున్నానండి. ఇన్ ద రిమైనింగ్ మిగిలిపోయిన లెటర్ ఏంటి మనకి, జిహెచ్, జిహెచ్ఐజేకే. అండ్ ద నెక్స్ట్ వన్, టీ డస్ నాట్ ఫేసెస్ జే. టీ అనేవాడు జేకి ఫేస్ చేయకూడదు అన్నారు కాబట్టి టీని ఇక్కడ తీసుకున్నాను. సో ఈ పాసిబిలిటీ మ్యాచ్ అయిందండి. ఒకవేళ ఇది కూడా ఎస్ఎన్పి కాంబినేషన్ ఇది కూడా ఫెయిల్ అయితే ఇది చెక్ చేసుకునే వాళ్ళం మళ్ళీ. సో ఇలా నా ఇంకా మనకి మీరు రిమైనింగ్ లెటర్ పి క్యూ రావాలి కాబట్టి క్యూని ఇక్కడ ప్లేస్ చేశానండి. నా ఫస్ట్ క్వశ్చన్ వెరిఫై చేద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్స్ ఈస్ ఫేసింగ్ ఐ. ఐకి ఫేస్ చేసేది ఎవరంటే పి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ద జీ. జీ గురించి ట్రూ ఏంటి అంటున్నారండి. జే ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ జీ. జే ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ జీ. రైట్, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అండ్ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 మీన్స్ ఆడ్ మ్యాన్ అవుట్. టీ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉన్నారు. హెచ్ ఈస్ ద ఆల్సో ఎక్స్ట్రీమ్ ఎండ్స్. నెక్స్ట్ ఐ కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్, పి ఎక్స్ట్రీమ్ ఎండ్, అంటే కే ఈస్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అయిందండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ అ ఫేసింగ్ క్యూ. క్యూకి ఫేస్ చేసేది ఎవరు అంటే జే కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్. ఆర్ నుంచి చూస్తే టీ ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నారు కాబట్టి ఇమీడియట్ లెఫ్ట్, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ మళ్ళీ పజిల్ ఇచ్చారు మనకి. Seven peoples, namely S, T, U, V, W, X and Y will attend a function but not necessarily in the same order. In 7 different months, January, March, April, July, October, November and December. Each of them also likes a different fabric, namely cotton, silk, jute, khadi, linen, muslin and velvet, but not necessarily in the same order. So, ముందు months ని అప్లై చేసుకుంటూ వెళ్దామండి మనం. సో మంత్స్ ని ఎక్కడి నుంచి తీసుకోవాలంటే జనవరి నుంచి. వాడు సెలెక్టెడ్ మంత్స్ ఇచ్చారు, ఆర్డర్ ఏం కాదు కాబట్టి ఫస్ట్ మంత్స్ ని తీసుకుని వెళ్దాం. ఫస్ట్ జనవరి, ఓకే, జనవరి, మార్చ్, ఏప్రిల్, జూలై, మార్చ్, ఏప్రిల్, జూలై, జనవరి, మార్చ్, ఏప్రిల్, జూలై, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో రైట్, the one who like cotton will attend the, can it start అవుతుందండి మనకి. The one who like cotton will attend the function in a month which has only 30 days. కాటన్ అనేది మనకి ఓన్లీ 30 days ఉండాలంటే 30 days అనేది మనకి ఏప్రిల్ ఒకటి 30 days, నవంబర్ కూడా మనకి 30 days. సో ఇప్పుడు కాటన్ అప్లై చేద్దాం. ఫస్ట్ పాసిబిలిటీ కాటన్ అనేది ఏప్రిల్లో తీసుకుంటున్నాను ఒకటి. నెక్స్ట్ వన్ సెకండ్ పాసిబిలిటీ నవంబర్లో కాటన్ తీసుకుంటున్నాను. ఇలా దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్ తో పజిల్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ వన్, ఓన్లీ 1 persons will attend the function will between కాటన్ అండ్ వై. కాటన్ కి వై కి బిట్వీన్ 1 member ఉండాలి అంటే ఇక్కడైతే ప్రాబ్లం లేదు. ఈ పాసిబిలిటీలో కాటన్ అండ్ వై అంటే డైరెక్ట్ గానే ఓపెన్ అయిపోతుంది. బట్ ఇది టాప్ ఆ బాటమ్ తెలియదు కాబట్టి వెయిట్ చేద్దాం. ఓన్లీ 1 person sit between కాటన్ అండ్ వై. నెక్స్ట్ వన్, ద వన్ హూ లైక్ సిల్క్ విల్ అటెండ్ ద ఫంక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద మంత్ ఆఫ్టర్ వై. వై తర్వాత మళ్ళీ సిల్క్ రావాలి. ఓన్లీ 2 peoples విల్ అటెండ్ ద ఫంక్షన్ బిట్వీన్ వై అండ్ ద వన్ హూ లైక్ సిల్క్. వైకి సిల్క్ బిట్వీన్ 2 members ఉండాలి, మళ్ళీ వై కింద సిల్క్ ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ కాటన్ కి వైకి బిట్వీన్ 1 member ఉండాలి అన్నారు ఫస్ట్ పాయింట్ ఈ పాసిబిలిటీలో. కాటన్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 1 వదిలేసి వై ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. వైకి సిల్క్ బిట్వీన్ 2 members ఉండాలి, వై బిలోనే సిల్క్ ఉండాలి అన్నప్పుడు ఈ కండిషన్ ఇక్కడ పనికిరాదు కాబట్టి ఖచ్చితంగా వై ఇక్కడికే వెళ్ళాలండి. దెన్ ఇక్కడ 2 వదిలేస్తే మనం సిల్క్ ఇక్కడ తీసుకుంటాం.
వైకి సిల్క్ బిట్వీన్ 2 మెంబర్స్ దెన్ వై బిలో సిల్క్. ఇక్కడ మనం డైరెక్ట్ ఓపెన్ గానే ఉంది కాబట్టి సిల్క్ అనేది బాటమ్ లో రాసుకుంటే కండిషన్ ఓకే అయిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఓన్లీ 3 పీపుల్స్ విల్ అటెండ్ ద ఫంక్షన్ బిట్వీన్ ద వన్ హూ లైక్ కాటన్ అండ్ ఖాదీ. కాటన్ కి ఖాదీకి బిట్వీన్ మనకి 3 మెంబర్స్ ఉండాలి అంటున్నారు కాబట్టి, సో కాటన్ ఇక్కడ ఉందండి, 3 మెంబర్స్ వదిలేస్తే ఖాదీ ఇక్కడ రాసుకుంటున్నాము. సేమ్ కాటన్ ఇక్కడ ఉంది కాబట్టి 1 2 3 వదిలేస్తే మార్చ్ లో మనం ఖాదీ ఇక్కడ రాసుకుంటున్నాం. కాటన్ కి ఖాదీకి బిట్వీన్. అండ్ ద నెక్స్ట్ వన్, వి విల్ అటెండ్ ఏ ఫంక్షన్ ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ లైక్ ఖాదీ. ఖాదీకి ఇమీడియట్లీ బిఫోర్ వి ఉండాలి అంటున్నారు కాబట్టి ఖాదీ ఇక్కడ ఉంది కాబట్టి ఇమీడియట్లీ బిఫోర్, ఖాదీ ఇక్కడ ఉంటే కనుక ఇమీడియట్లీ బిఫోర్ వి. అండ్ ద నెక్స్ట్ వన్, ఓన్లీ 2 పీపుల్స్ ఫంక్షన్స్ బిట్వీన్ వి అండ్ యూ. వికి యూకి బిట్వీన్ 2 మెంబర్స్ ఉండాలి అంటున్నారు. వి ఇక్కడ ఉన్నారు కాబట్టి 1 2 వదిలేస్తే యూ ఇక్కడ వస్తుందండి. ఇక్కడ 1 2 వదిలేస్తే ఆల్రెడీ వై ప్లేస్ ఉన్న చోట్ల మనం యూని చేయలేం కాబట్టి ఈ పాసిబిలిటీ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మూవ్ అవుదామండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఎస్ విల్ అటెండ్ ఏ ఫంక్షన్ ఇమీడియట్లీ బిఫోర్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఇమీడియట్లీ బిఫోర్ ఎస్ ఉండాలి అన్నప్పుడు డబ్ల్యూకి ఇమీడియట్లీ బిఫోర్ ఎస్ ఈ 2 ప్లేస్లో ఖాళీ ఉన్నాయి మనకి. నెక్స్ట్ వన్, ఓన్లీ 2 పీపుల్స్ విల్ అటెండ్ ద ఫంక్షన్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ జూట్. డబ్ల్యూకి జూట్ కి బిట్వీన్ 2 మెంబర్స్ ఉండాలి అంటున్నారు కాబట్టి డబ్ల్యూ ఇక్కడ తీసుకున్నామండి. 2 మెంబర్స్ వదిలేస్తే జూట్ ఇక్కడ తీసుకోవాలి. డబ్ల్యూకి జూట్ కి బిట్వీన్ 2. అండ్ ద నెక్స్ట్ వన్, వై లైక్స్ నెయిదర్ లెనిన్ నార్ మస్లిన్. సో వై అనేవాడు లెనిన్ కాదు మస్లిన్ కాదు అని చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ తర్వాత యూజ్ అవుతుంది మనకి. ద వన్ హూ లైక్ లెనిన్ విల్ అటెండ్ ద ఫంక్షన్ ఇమీడియట్లీ బిఫోర్ ఎక్స్. అంటే ఎక్స్ ఖచ్చితంగా ఇక్కడే రావాలి కదా, ఎక్స్ కి ఇమీడియట్లీ బిఫోర్ లెనిన్ తీసుకోవాలి అంటున్నారు. ఇక్కడ ఎందుకు తీసుకోలేదంటే వై లెనిన్ కాదని ప్రీవియస్ ఇప్పుడే చదివిన పాయింట్ లో ఓపెన్ అయింది. సో దీంతో మనకి అయిపోతుందండి డైరెక్ట్ గా. ఇప్పుడు మనకి ఆల్రెడీ వై ఏం కాదంటున్నారు, వై లెనిన్ కాదు మస్లిన్ కాదంటున్నారు కాబట్టి డబ్ల్యూని మస్లిన్ లో ఇచ్చేసుకుందాం. ఇంకా రిమైనింగ్ మిగిలిపోయిన క్లాత్ అండ్ ఫైబర్ మార్చ్ లో మిగిలిపోయిన లెటర్ తీసుకుంటే సరిపోతుందండి. సో మనకి లెటర్స్ వచ్చి ఎస్ వచ్చేసింది ఆల్రెడీ, టీ రాలేదు. ఎస్టీయువి అన్నారు కాబట్టి టీ రాలేదు కాబట్టి టీని ప్లేస్ చేశాను. అలాగే ఇప్పుడు మనకి వచ్చేసిన కాటన్ సిల్క్ జూట్ అని రాసినట్టున్నాం, జూట్ కూడా వచ్చేసింది. ఖాదీ లెనిన్ మస్లిన్ వెల్వెట్ రాలేదండి. నా వెల్వెట్ ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఈజీగానే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకో. హౌ మెనీ పీపుల్ విల్ అటెండ్ ద ఫంక్షన్ బిట్వీన్ ద మంత్స్ ఇన్ ద హౌ మెనీ పీపుల్స్ విల్ అటెండ్ ద ఫంక్షన్ బిట్వీన్ ద మంత్స్ ఇన్ విచ్ టీ అండ్ డబ్ల్యూ. టీకి డబ్ల్యూకి బిట్వీన్ ఎంతమంది ఉంటారు అంటున్నారు. సో టీ డబ్ల్యూ బిట్వీన్ 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 2 నెంబర్స్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ డస్ ఎక్స్ లైక్. ఎక్స్ అనేది ఫ్యాబ్రిక్, ఎక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఖాదీ. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. Which of the following represents the month which T will attend the function? So T అనేది మనకి మార్చ్ లో ఉంటుంది కాబట్టి మార్చ్ is the answer. Second option is the true. As per the given arrangements, వెల్వెట్ ఈజ్ రిలేటెడ్ టు జులై అంటున్నారండి. సో వెల్వెట్ జులై అంటే మనకి ఎలా వస్తుంది చూద్దాం. సో ఇక్కడ మనకి వెల్వెట్ ఈ ప్లేస్ లో ఉంది. వెల్వెట్ రిలేటెడ్ టు జులై అంటే 2 months వదిలేశారు. సో జులై తీసుకున్నాను. వెల్వెట్ జులై అండ్ ఎస్ నెక్స్ట్ వన్, వెల్వెట్ రిలేటెడ్ టు జులై అండ్ సిల్క్ ఈజ్ రిలేటెడ్ టు డిసెంబర్ అంటున్నారు. సిల్క్ ఈజ్ రిలేటెడ్ టు డిసెంబర్ అంటే సిల్క్ ఇదిగోండి ఇక్కడ ఉంది మనకి. 2 వదిలేస్తే డిసెంబర్ అంటే 2 గ్యాప్ ఇస్తున్నారు. ఇన్ ద సర్టెన్ ప్యాటర్న్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ఈస్ ద కాటన్ రిలేటెడ్ టు. కాటన్ మళ్ళీ 2 months వదిలేస్తే నవంబర్ కాబట్టి నవంబర్ ఈస్ ద ఆన్సర్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద పీపుల్ హూ విల్ అటెండ్ ద ఫంక్షన్ ఇన్ జనవరి అండ్ డిసెంబర్ రెస్పెక్టివ్లీ. జనవరి డిసెంబర్ రెస్పెక్టివ్లీ అంటున్నారు కాబట్టి జనవరి చెక్ చేసుకుంటే వై వస్తారండి, డిసెంబర్ ఎక్స్ కాబట్టి మనకి వై అండ్ ఎక్స్ రెస్పెక్టివ్లీ. ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. నెక్స్ట్ మనం నెంబర్ సిరీస్కి వెళ్దాం. నెక్స్ట్ నెంబర్ సిరీస్ అండి మనకి 53 నుంచి స్టార్ట్ అవుతుంది. నా ఫైండ్ ద నెక్స్ట్ 70 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే డిఫరెన్స్ సిరీసే కాబట్టి మనం డిఫరెన్స్ తీసుకుందాం. 10 42 డిఫరెన్స్ వచ్చి 32 డిఫరెన్స్ అండి. 10 42 డిఫరెన్స్ వచ్చి మనకి 32 వస్తుంది. నెక్స్ట్ 42 58 అంటే డిఫరెన్స్ ఇస్ ద 16 వస్తుందండి. అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ 32, డిఫరెన్స్ ఇస్ ద 16, డిఫరెన్స్ ఇస్ ద 8, డిఫరెన్స్ ఇస్ ద 4, డిఫరెన్స్ ఇస్ ద 2. డిఫరెన్స్ వాల్యూ ఈస్ టైం బై 2 కాబట్టి 72 ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. 5 10 31 నెక్స్ట్ డిఫరెన్స్ ఆర్ మల్టిప్లికేషన్ అంటే డిఫరెన్స్ తీసుకోవడం ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే 150 మల్టిప్లికేషన్లోకి వెళ్తే 300లోకి వెళ్ళింది, బట్ ఇక్కడ అంత ఛాన్స్ లేదు కాబట్టి 5 10 డిఫరెన్స్ ఇస్ ద నెక్స్ట్ 10 31 డిఫరెన్స్ ఇస్ 21, నెక్స్ట్ 31 అండ్ 76 డిఫరెన్స్ ఇస్ ద 45, నెక్స్ట్ 76 153 అంటే డిఫరెన్స్ ఇస్ ద 77. నెక్స్ట్ ఎంత అంటే మనకి 5 21 45 77కి డిఫరెన్స్ వాల్యూ తెలియదు కాబట్టి మళ్ళీ అగైన్ మనం డబల్ ద డిఫరెన్స్కి వెళ్తాం సేఫ్ అండి. డబల్ ద డిఫరెన్స్ తీసుకుంటే 5కి 21కి డిఫరెన్స్ ఇస్ ద 16 అని, నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఇస్ ద 24, నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఇస్ ద 32. అంటే ఈచ్ టైం 8 8 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి
30 to 8 ఇంక్రీజ్ చేస్తే 40, 77 ప్లస్ 40 అంటే 117. అంటే 153కి 117 యాడ్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ వచ్చి 270 వెళ్తుంది కాబట్టి 270 ఈజ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ 565 ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అన్నారు కాబట్టి అది ఆప్షన్స్ లో వాల్యూస్ పెద్దగానే ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ సిరీస్ అంటామండి. సో మల్టిప్లికేషన్ చెక్ చేసుకుంటే ఇంటూ 1 ప్లస్ 5 అని, నెక్స్ట్ ఇంటూ 2 ప్లస్ 5, నెక్స్ట్ ఇంటూ 3 ప్లస్ 5, నెక్స్ట్ ఇంటూ 4 ప్లస్ 5, నెక్స్ట్ ఇంటూ 5 ప్లస్ 5, ఇంటూ 5 ప్లస్ 5 అన్నప్పుడు మనకు వచ్చే ఆన్సర్ 2830 ఈజ్ ద ఆన్సర్ అండ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ మల్టిప్లికేషన్ అంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్, ఇంకా డైరెక్ట్ గా చెప్పేది ఏముందండి, 5 2s are 10, 10 4s are 40, 2 4 6 and 8 అండి. సో అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ, 1920 ఈజ్ ద రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ మల్టిప్లికేషన్ సిరీస్ అనండి. సో ఇంటూ 1 ప్లస్ 1 అని, ఇంటూ 1 ప్లస్ 1, 4 2s are 8 ఇంటూ ప్లస్ 4 అంటే ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్, ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్, ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ 9, ఇంటూ 4 ప్లస్ 4 స్క్వేర్ 16, ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్. సో 196 ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్ 25 యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ తీసుకుంటే థర్డ్ ఆప్షన్ వస్తుంది 5 స్క్వేర్, ఇవన్నీ స్క్వేర్సే కాబట్టి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఇంకోసారి బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.